మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని హరిహరసుత అయ్యప్ప స్వామి దేవాలయంలో మహాపడి పూజ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. 41 రోజుల పాటు దీక్ష తీసుకున్న కాట్రియాల గ్రామ బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాజేందర్ గుప్తా ఆధ్వర్యంలో అయ్యప్ప మహాపడి పూజ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక మున్సిపల్ చైర్మన్, అయ్యప్ప దేవాలయ కమిటీ వ్యవస్థాపకులు అయ్యప్ప దేవాలయ కమిటీ వ్యవస్థాపకులు పల్లె జితేందర్ గౌడ్ చేతుల మీదుగా ఈ అయ్యప్ప మహాపడి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. అయ్యప్ప స్వామికి పంచామృతాలతో అభిషేకాలు, అష్టోత్తర నామాలతో పూజా కార్యక్రమం నిర్వహించారు. భక్తి గీతాలు, భజన కీర్తనలతో అయ్యప్ప దేవాలయం మారుమోగింది. రామాయణపేట పట్టణంలోనే అతిపెద్ద అయ్యప్ప స్వామి దేవాలయం. ఈ ప్రాంతంలో కూడా మరి అతిపెద్ద అయ్యప్ప స్వామి దేవాలయం రామాయణపేటలో ఉంది. రామాయణపేట ఆలయంలో మరి అనేక మంది భక్తులు తమ యొక్క కోరికలు తీర్చుకుంటూ అయ్యప్ప స్వామి మాల వేసుకొని 40 రోజులు కఠినమైన దీక్షను పాటిస్తూ శబరిమల వెళ్ళి వస్తూ ఉంటారు. మరి ఇక్కడ చాలామంది భక్తులు కూడా తమ వంతు కర్తవ్యంగా దాన ధర్మాలు చేస్తూ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు కాట్రియాల గ్రామస్తులు మరి వాళ్ళ అక్కడ ఉన్న నాయకులందరూ కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని, పడి పూజను కూడా నిర్వహించడం జరిగింది. మరి అయ్యప్ప స్వామి అందరినీ బాగా చూసుకోవాలని, రైతాంగాన్ని అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించే విధంగా అయ్యప్ప స్వామి కరుణా కటాక్షలు అందరి మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. అయ్యప్ప సేవా సమితి రామాయంపేట మా గురుస్వామి పల్లె జితేందర్ గౌడ్ గురుస్వామి ఆధ్వర్యంలో గత 11 సంవత్సరాల క్రితం ఈ దేవాలయం నిర్మించినాం. ప్రతి సంవత్సరం ఏదో ఒక వర్క్ చేస్తూ అభివృద్ధి చేస్తున్నాం. స్వామి మండల కాలంలో ప్రతి సంవత్సరం ఇక్కడ నిత్యాన్నదానం ఉంటుంది. స్వాములే కాకుండా హైవే